ఉజ్జీవం 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 నీయుమయ్యా మాకు ఉజ్జీవం నీయుమయ్యా ఉజ్జీవం నీయుమయ్యా మాకు ఉజ్జీవం నీయుమయ్యా మా సంఘాలలో మా కుటుంబాలలో మా సంఘాలలో మా కుటుంబాలలో ఉజ్జీవం నీయుమయ్యా మాకు ఉజ్జీవం నీయుమయ్యా ఉజ్జీవం నీయుమయ్యా మాకు ఉజ్జీవం నీయుమయ్యా ఉజ్జీవం 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 ఉజ్జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము ఈ శుభోదయమే, ఈ ఉదయకాల సమయమే ఈ స్వరం వింటున్నటువంటి మనమందరి ద్వారా పరిపూర్ణముగా కలుగునుగాక. మహిమగల దేవుని అతి మిక్కిలిగా దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము, అత్యంత శ్రేష్టమైన దినము, సర్వశక్తి గల సర్వోన్నతుడైన మన కన్న తండ్రి, సర్వప్రపంచ సృష్టికర్త మనకందరికి కూడా దయచేసినందుకు దేవునికి స్తోత్రం. సర్వప్రపంచ సృష్టికర్త మహిమ ఘనత ప్రభావములకు తగునట్టుగా ఈ శ్రేష్టమైనటువంటి మంచి దినము, శుభము, ఆశీర్వాదము, ఆనందం, ఐశ్వర్యము మనమందరూ జీవితములలో జరుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సత్య జీవ ఆశీర్వాద వచనము సర్వోన్నతుడైన దేవాది దేవుని చిత్తానుసరముగా నన్ను నిలువపెట్టి నా ద్వారా కన్న తండ్రి మాట్లాడుతున్నాను. నమ్మిన వారందరి మీదే ఈ శ్రేష్ట దీవెనలు దేవాది దేవుడే నింపుతారు. నమ్మినట్లయితే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ శ్రేష్టమైనటువంటి మంచి ఛానల్ మీరు మొట్టమొదటిగా చూసి ఉండినట్లయితే జీవముగల క్రీస్తు యేసునందు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఈ శ్రేష్ట ఆశీర్వాద నిత్య జీవ వచనం ఉదయకాలమే పంపించాలని క్రీస్తు యేసు అపారమైన ప్రేమతో నేను మనవి చేసుకున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము నేను పాడిన పాట ఉజ్జీవం 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 ఇవ్వుమయ్యా మాకు ఉజ్జీవం ఇవ్వుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మనిషి కావచ్చు, జీవము గల ప్రతి వారి కావచ్చు, ఈ లోకములలో జీవించాలైతే జీవము కావాలి. కానీ అది సమృద్ధి అయిన జీవం అయితే అత్యంత శక్తితో, ఆశీర్వాదంతో ఈ లోకములో జీవించగలం. సర్వమానవ పాప విమోచకుడైన మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి వచ్చి చెప్పిన మాట, నేను మీకు జీవము ఇవ్వుటకు, అది సమృద్ధిగా ఇవ్వుటకు వచ్చారని యోహాను సువార్త 10:10లో యేసుక్రీస్తు ప్రభువారే మనతో మాట్లాడారు. ఆ మాటని పరిపూర్ణముగా నమ్మిన ప్రతి వారి మీదే జీవమగల దేవాదేవుడు తన సమృద్ధి అయిన జీవము, ఉజ్జీవము పంపించడం జరుగుతుంది. సర్వశక్తి గల దేవాదేవుడు పరిశుద్ధ పరలోకము నుంచి మానవ రూపధారిగా ఈ భూమికి వచ్చి చెప్పిన మాట, నేను మీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటకొచ్చారని. సమృద్ధి అయినటువంటి జీవము, సమృద్ధి అయిన ఉజ్జీవము, సమృద్ధి అయిన ఆశీర్వాదము, సమృద్ధి అయినటువంటి ఆనందము, సమృద్ధి అయినటువంటి ఆరోగ్యము, సమృద్ధి అయినటువంటి ఆయుష్, సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యము, సమృద్ధి అయినటువంటి తరతరాల దీవెనలన్నీ, సమృద్ధి అయినటువంటి సంఘక్షేమ అభివృద్ధి మనకు ఇచ్చిన ప్రతి దాని మీద జీవముగల దేవుని సమృద్ధి పరిపూర్ణముగా నింపబడాలైతే
ఈ ఉజ్జీవ జీవవచనము నమ్మినా చాలు. జీవము గల దేవాది దేవుడు చెప్పిన మాట పరిపూర్ణముగా నమ్మాలి. నేను మీ దగ్గరికి వచ్చినది మీకు జీవమివ్వటకు కాదు, జీవం మాత్రం కాదు, ఉజ్జీవం, సమృద్ధి అయిన జీవము ఇవ్వటకు వచ్చారని. కనుక ఈ ఉదయకాల సమయమే మీ జీవితములలో ఏదైనా నిరాశ, అనారోగ్యము, ఆశీర్వాదమునికి ఆటంకాలు, అలాగే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, అలాగే మీ మానసిక సంబంధమైనటువంటి బాధ కలిగి ఉండినట్లయితే సమృద్ధి అయినటువంటి జీవం ఇస్తున్నటువంటి జీవము గల దేవుడైన క్రీస్తునే మీరు పరిపూర్ణముగా నమ్మి ఆ జీవవచనం స్వీకరించినట్లయితే చాలు. ఆ జీవవచనమే ఈ ఉదయకాలము నేను మీతో మాట్లాడిన జీవవచనం. ఈ జీవవచనం ద్వారా మీకు ఉజ్జీవము, ఉత్సాహము కలుగునుగాక. ఈ జీవవచనం ద్వారా సమృద్ధి అయిన ఆశీర్వాదము మీ మీదే, మీ తరతరాల మీదే, మీ సంఘము మీదే నింపబడును గాక. మీకు ఆనంద ఆత్మీయ ఉజ్జీవము కలుగును గాక. మానసిక సంతోష ఉజ్జీవము కలుగును గాక. శారీరక ఆరోగ్య ఉజ్జీవము కలుగును గాక. ఆర్థిక సమృద్ధి అయిన ఉజ్జీవము కలుగును గాక. క్రీస్తు యేసు నందు సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఈ భూమికి పంపించిన సమస్త జీవము, సమృద్ధి అయిన జీవము మన మీదే, మనం అందరి మీదే శాశ్వతముగా ఈ క్షణము నుంచి నింపబడును గాక. హల్లెలూయా. ప్రతి అడుగులో ఉజ్జీవం నింపబడును గాక. ప్రతి మాటలో ఉజ్జీవము నింపబడును గాక. ప్రతి క్రియలో ఉజ్జీవము నింపబడును గాక. ప్రతి చూపులో ఉజ్జీవము నింపబడును గాక. ప్రతి తలంపులో ఉజ్జీవము నింపబడును గాక. పరిశుద్ధ పరలోకపు శ్రేష్ఠ జీవము, సమృద్ధి అయిన ఉజ్జీవము, జీవము కంటే మించిన జీవము క్రీస్తు యేసు నందు మనమందరి మీదే, ఈ స్వరం వింటున్న ప్రతి వారి మీదే నింపబడును గాక. అది క్షణము నుండి జరుగును గాక. మీరున్న స్థలములలో ఆమేనని చెప్పండి ప్రియులారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమేనని చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆమేనని చెప్పినటువంటి వారు అందరి మీద ఈ జీవము, సమృద్ధి అయిన జీవము నింపబడును గాక. మంచి కోరికలన్నీ ఉజ్జీవముతో మా మీద పరిపూర్ణముగా జరుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయం ఇట్లాగ మమ్మల్ని ఉజ్జీవపరిచినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి, జీవము గల సర్వోన్నతున్న కన్న తండ్రికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు సమస్త కనద మహిమ ప్రభావం మనమందరి ద్వారా పరిపూర్ణముగా కలుగును గాక. మహోన్నతుడా, అత్యంత క్షేమ అభివృద్ధితో నింపబడిన మంచి దినములన్నీ మాకు ఇస్తూనే ఉంటున్నాను ఆయన. మీకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన సమస్తము మీద పరిశుద్ధ పరలోకపు సమృద్ధి అయిన జీవము, ఉజ్జీవము క్రీస్తు యేసునందు సంపూర్ణముగా నింపి విశాలముగా విస్తారపరిచి ఉన్నతమైన స్థాయిలో ఎదిగించు. సమస్త మహిమతో, ఘనతతో, ప్రభావముతో, ఉన్నత ఐశ్వర్యముతో, ఆనందంతో, దీర్ఘాయుష్తో, సంపూర్ణ జీవముతో, శాశ్వతము, తరతరాల ఆనంద అభిషేకంతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి నడిపించుమని నాయనా, ఈ శ్రేష్ఠ జీవ సందేశం వింటున్న ప్రతి బిడల మీద మీ దివ్య దీవెన కురుమరించుమని, శుభమే జరిగించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిని వినేందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.